Welcome to Social Post. This is Lalitendra Nath, founder of Golden Ratio Profile. Golden Ratio Profile ఇంట్రాడే సిరీస్లో ప్రతి ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడండి. ఏ వీడియోని స్కిప్ చేయొద్దు. ఏ ఒక్క వీడియో మిస్ అయినా సరే మీకు కాన్సెప్ట్స్ అనేవి సరిగ్గా అర్థం కావు. కాబట్టి ఏ వీడియోని మిస్ అవ్వద్దు, ఏ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. లెట్స్ డైవ్ ఇన్ టు ది గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇంట్రాడే సిరీస్. ట్రేడ్ సెటప్ ఫర్ పొజిషనల్ ట్రేడింగ్. పొజిషనల్ ట్రేడింగ్కి ముందుగా చార్ట్ టైం ఫ్రేమ్ అనేది 15 మినిట్స్లో పెట్టుకోవాలి. చార్ట్లో గోల్డెన్ రేషియో ప్రొఫైల్ అనే ఇండికేటర్ని 2 టైమ్స్ యాడ్ చేసుకోవాలి. ఒకటి డైలీ అనాలిసిస్ కోసం, రెండోది వీక్లీ అనాలిసిస్ కోసం. డైలీ లెవెల్ సెట్టింగ్స్లో ముందుగా ఫస్ట్ ఆప్షన్ అనేది చార్ట్ టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి. గోల్డెన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. గోల్డెన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ యొక్క టైం ఫ్రేము 1 డేలో పెట్టుకోవాలి. గోల్డెన్ సిపిఆర్ ఎనేబుల్ చేసుకోవాలి. పవర్ ప్యాటర్న్స్ అనేది డిఫాల్ట్గా ఎనేబుల్లో ఉంటుంది, దాన్ని అలానే ఉంచుకోవాలి. బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది డిఫాల్ట్గా ఎనేబుల్లో ఉంటుంది, దాన్ని అలానే ఉంచుకోవాలి. బయింగ్ ప్రెజర్ అండ్ సెల్లింగ్ ప్రెజర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. బయింగ్ ప్రెజర్ అండ్ సెల్లింగ్ ప్రెజర్ యొక్క టైం ఫ్రేమ్ని 5 మినిట్స్లో పెట్టుకోవాలి. లాస్ట్ ఆప్షన్ అనేది అది ఇండికేటర్లో ఆప్షన్ కాదు, ట్రేడింగ్ వ్యూ ఆప్షన్. అది ఎనేబుల్ చేసుకున్నా డిజేబుల్ చేసుకున్నా ఏమి ఇబ్బంది లేదు. వీక్లీ ఇండికేటర్ సెట్టింగ్స్లో ఫస్ట్ ఆప్షన్ అనేది చార్ట్లో పెట్టుకోవాలి. గోల్డెన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. గోల్డెన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ టైం ఫ్రేమ్ 1 వీక్లో పెట్టుకోవాలి. గోల్డెన్ సిపిఆర్ ఎనేబుల్ చేసుకోవాలి. పవర్ ప్యాటర్న్స్ డిఫాల్ట్గా ఎనేబుల్లో ఉంటుంది, అది అలానే ఉంచుకోవాలి. బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది డిఫాల్ట్గా ఎనేబుల్లో ఉంటుంది, అది అలానే ఉంచుకోవాలి. లాస్ట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసినా డిజేబుల్ చేసినా ప్రాబ్లం లేదు. పొజిషనల్ ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే మెయిన్గా మనకు కావాల్సిన ఎలిమెంట్స్ బ్రేక్అవుట్, ట్రెండ్, వాల్యూమ్. పొజిషనల్ ట్రేడింగ్ కోసం మనం ట్రెండ్ డ్రా చేసినప్పుడు మనకి ట్రెండ్ అనేది ఈ విధంగా వస్తుంది. దీంట్లో మనకి మెయిన్గా 3 జోన్స్ ఉంటాయి. ఒకటి గోల్డెన్ రేషియో జోను, రెండోది న్యూట్రల్ జోను, మూడోది సెమీ గోల్డెన్ రేషియో జోను. ఈ ట్రెండ్ అనేది మనం 2 టైప్స్గా డ్రా చేసుకోవచ్చు. ఒక రకంగా డ్రా చేసినప్పుడు గోల్డెన్ రేషియో అనేది బాటంలో వస్తుంది. సెకండ్ వేలో డ్రా చేసినప్పుడు గోల్డెన్ రేషియో అనేది టాప్లో వస్తుంది. గోల్డెన్ రేషియో జోన్ అనేది బాటంలో వచ్చినప్పుడు అది సపోర్ట్ అవుతుంది. గోల్డెన్ రేషియో జోన్ అనేది టాప్లో వచ్చినప్పుడు అది రెసిస్టెన్స్ అవుతుంది. ట్రెండ్ అనేది మనకి అప్ సైడ్ చూపిస్తున్నప్పుడు 90% ప్రైస్ అనేది ఫాల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ట్రెండ్ అనేది డౌన్ సైడ్ చూపిస్తున్నప్పుడు 90% ప్రైస్ అనేది రైజ్ అవడానికి అవకాశం ఉంటుంది. ట్రెండ్ అప్ సైడ్ లో ఉన్నప్పుడు గోల్డెన్ రేషియో జోన్ కనుక కిందన వస్తే గోల్డెన్ రేషియో జోన్ అనేది మనకి సపోర్ట్ అవుతుంది. అటువంటి సిచ్యువేషన్స్ లో గోల్డెన్ రేషియో జోన్ దాటితే కానీ ప్రైస్ అనేది ఫాల్ అవడానికి అవకాశం ఉండదు. అటువంటి సిచ్యువేషన్స్ లో ప్రైస్ కంపల్సరీ గోల్డెన్ రేషియో జోన్ ని కంప్లీట్ గా క్రాస్ చేసిన తర్వాత మాత్రమే మనం సెల్లింగ్ సైడ్ చూడాలి తప్ప ట్రెండ్ అప్ సైడ్ లో ఉంది కదా అని చెప్పేసి సెల్లింగ్ సైడ్ ఆలోచించకూడదు. ఎందుకంటే మనకి ఇక్కడ గోల్డెన్ రేషియో జోన్ అనేది సపోర్ట్ లో ఉంది కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. గోల్డెన్ రేషియో జోన్ ఎడ్జ్ ని కంప్లీట్ గా క్రాస్ చేసే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్లింగ్ పొజిషన్స్ అనేవి తీసుకోకూడదు. ట్రెండ్ డౌన్ సైడ్ లో ఉన్నప్పుడు గోల్డెన్ రేషియో జోన్ అనేది మనకి టాప్ లో వస్తే గోల్డెన్ రేషియో జోన్ అనేది మనకి రెసిస్టెన్స్ అవుతుంది. అటువంటి సిచ్యువేషన్స్ లో ప్రైస్ అనేది ట్రెండ్ ని బ్రేక్ చేస్తే తప్ప మనం బయింగ్ సైడ్ ఎంట్రీస్ అనేవి తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ గోల్డెన్ రేషియో జోన్ అనేది రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రైస్ అనేది ట్రెండ్ ని బ్రేక్ చేసి వెళ్తే తప్ప ట్రెండ్ బ్రేక్ అవ్వకుండా బయింగ్ పొజిషన్స్ అనేవి తీసుకోకూడదు. ట్రెండ్ బ్రేక్ అయిన తర్వాత మాత్రమే మనం బయింగ్ పొజిషన్ అనేది తీసుకోవాలి. మెయిన్ గా మనకి వాల్యూమ్ ప్రొఫైల్ లో VAH, VAL, వాల్యూ ఏరియా హై, వాల్యూ ఏరియా లో. ఈ వాల్యూమ్ ప్రొఫైల్ లో వాల్యూ ఏరియా హై దాటితే తప్ప బయింగ్ సైడ్ ఆలోచించకూడదు. వాల్యూ ఏరియా లో దాటితే తప్ప మనం సెల్లింగ్ సైడ్ అనేది ఆలోచించకూడదు. ఈ రెండు ప్రైమరీగా వాల్యూమ్ ప్రొఫైల్ ను ఉద్దేశించి గుర్తుపెట్టుకోవాల్సిన రూల్స్. పొజిషనల్ ట్రేడింగ్ కి ముందుగా మనం బ్రేక్అవుట్ అనే దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి. అయితే మనకి స్టాక్ మార్కెట్ లో చాలా స్టాక్స్ ఉంటాయి కాబట్టి ఏ స్టాక్ లో ఎప్పుడు బ్రేక్అవుట్ వస్తుంది అనేది ఫస్ట్ తెలుసుకోవడానికి మనకి ఈ BPSP సిగ్నల్స్ అనేవి ఉపయోగపడతాయి. ఈ BPSP సిగ్నల్స్ కి మనం అలర్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. BP అలర్ట్ వస్తే రెసిస్టెన్స్ బ్రేక్ అయిందా లేదా, SP అలర్ట్ వస్తే సపోర్ట్ బ్రేక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ముందుగా మనం ఏదైనా ఒక బ్రేక్అవుట్ ని ఐడెంటిఫై చేసినప్పుడు ఆ జోన్ అనే దాన్ని మార్క్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డౌన్ ట్రెండ్ తర్వాత మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ అనేది బ్రేక్ అయింది కాబట్టి ఈ రెసిస్టెన్స్ జోన్ అనేది మార్క్ చేసుకోవడం జరుగుతుంది. ఈ రెసిస్టెన్స్ జోన్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత వీక్లీలో ఫస్ట్ మనం ట్రెండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ ట్రెండ్ డ్రా చేసిన తర్వాత ట్రెండ్ అనేది డౌన్ సైడ్ ఉంది. ట్రెండ్ అనేది డౌన్ సైడ్ ఉంది అంటే ప్రైస్ అనేది పైకి పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనకి గోల్డెన్ రేషియో జోన్ అనేది రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంది కాబట్టి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఖచ్చితంగా గోల్డెన్ రేషియో జోన్ దాటి కంప్లీట్ గా బయటకు వెళ్తే తప్ప మనం ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోకూడదు. ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది గోల్డెన్ రేషియోని దాటి బయటకు వెళ్ళిందో అప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ అనేది నోట్ చేసుకోవచ్చు. ఈ బ్రేక్అవుట్ కి వాల్యూమ్ ప్రొఫైల్ అనేది సపోర్ట్ గా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలంటే ఏ వీక్ లో అయితే మనకి బ్రేక్అవుట్ వస్తుందో దాని ముందు వీక్ యొక్క ఫస్ట్ క్యాండిల్ నుంచి లాస్ట్ క్యాండిల్ వరకు ఆ వీక్ యొక్క వాల్యూమ్ ప్రొఫైల్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి వాల్యూమ్ ప్రొఫైల్
అనేది టాప్ లో ఉంది, కిందన మనకి బయింగ్ అనేది వచ్చింది. ఇక్కడి నుంచి ఈ రేంజ్ వరకు అయితే పెరగడానికి స్కోప్ ఉంది. ఈ రేంజ్ నాకు చాలు అంటే మనం ఇక్కడ రిస్క్ చేయడంలో తప్పులేదు. ఈ కొంచెం రేంజ్ కి రిస్క్ ఎందుకు అని అనుకుంటే ఇక్కడ రిస్క్ చేయకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఇక్కడ మనకి స్కోప్ అనేది తక్కువ ఉంది. పైన వాల్యూమ్ అనేది రెసిస్టెన్స్ కి యాక్ట్ చేస్తున్నప్పుడు ఎంత ట్రెండ్ సపోర్ట్ చేసినా ఎంత బ్రేక్అవుట్ వచ్చినా కానీ మనకి మూవ్మెంట్ అనేది పెద్దగా ఉండదు. వాల్యూమ్ అనేది సపోర్ట్ చేయడం లేదు, పైగా ఆ పర్టికులర్ ప్రైస్ దగ్గరికి వెళ్ళేసరికి మనకి ఆల్రెడీ రెసిస్టెన్స్ అడ్డంగా ఉంది. ఇక్కడ వాల్యూమ్ ని రెసిస్టెన్స్ ని అన్నిటిని బ్రేక్ చేసి వెళ్లే అవకాశం మార్కెట్ కి చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ మనకి ఏ సపోర్ట్ బ్రేక్ అయితే అవ్వలేదు, కానీ మార్కెట్ అనేది ఒక రేంజ్ బౌండ్ లో నడిచి మళ్ళీ మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అనేది జరిగింది. ఈ బ్రేక్అవుట్ దగ్గర ముందుగా మనం ట్రెండ్ అనేది ఎలా ఉందో చూసుకోవాలి. ఈ బ్రేక్అవుట్ దగ్గర గోల్డెన్ రేషియో అనేది చక్కగా మనకి సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది. దీనికి ప్రీవియస్ వీక్ యొక్క వాల్యూమ్ ప్రొఫైల్ అనేది మనం డ్రా చేసుకుంటే వాల్యూమ్ ప్రొఫైల్ కూడా సపోర్ట్ గా ఉంది. అంటే ఈ పర్టికులర్ బ్రేక్అవుట్ కి వాల్యూమ్ ప్రొఫైల్ సపోర్ట్ చేస్తుంది, అలానే మన ట్రెండ్ లో ఉన్న గోల్డెన్ రేషియో కూడా సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్, ట్రెండ్, వాల్యూమ్ ఈ మూడు కలిపి ఒకే లాంగ్వేజ్ మాట్లాడతాయో అక్కడ మనం పొజిషన్స్ తీసుకుంటే మనకి పొజిషనల్ ట్రేడింగ్ లో ప్రాఫిట్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి. వన్స్ మనం పొజిషన్స్ ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎవ్రీ వీక్ కి మనం ట్రెండ్ అనేది డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే ఇలా మనం ట్రెండ్ ని ఫాలో అవుతూ వెళ్తామో ఇక్కడ మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ట్రెండ్ ఎడ్జ్ ని బయటకి బ్రేక్ చేసి మళ్ళీ లోపలికి ఎంటర్ అయింది. అంటే ఇంకా అంతకన్నా మూవ్మెంట్ వెళ్లే ఛాన్స్ లేదు, అక్కడి నుంచి ప్రైస్ అనేది రివర్స్ అవుతుంది అనేది ఇండికేషన్. సో ఇందాక మనం తీసుకున్న బయింగ్ పొజిషన్ కి ఇక్కడ మనం ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇలా మనం ఒకసారి పొజిషన్ తీసుకున్న దగ్గర నుంచి ఎవ్రీ 2 వీక్స్ కి ట్రెండ్ ని, అదే విధంగా ప్రీవియస్ వీక్ యొక్క వాల్యూమ్ ప్రొఫైల్ ని డ్రా చేసుకుని ఫాలో అవుతూ వెళ్తుంటే మార్కెట్ ఎక్కడ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందనేది తెలిసిపోతుంది. దానికి తగ్గట్టుగా అక్కడ మనం ప్రాఫిట్ బుకింగ్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్రాపర్ గా సపోర్ట్ బ్రేక్అవుట్ అనేది జరిగింది. ఇక్కడ మనకి సపోర్ట్ బ్రేక్అవుట్ జరిగింది, గోల్డెన్ రేషియో దాటి బయటకు వచ్చేసింది. అదే విధంగా ప్రీవియస్ వీక్ యొక్క వాల్యూమ్ కన్నా కూడా కిందనుంది. అంటే ఇది మనకి పర్ఫెక్ట్ బ్రేక్అవుట్. కాబట్టి ఈ బ్రేక్అవుట్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుని మనం పొజిషన్ అనేది తీసేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఏ బ్రేక్అవుట్ దగ్గర అయినా సరే, రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ దగ్గర అయినా సరే, సపోర్ట్ బ్రేక్అవుట్ దగ్గర అయినా సరే, బ్రేక్అవుట్, ట్రెండ్, వాల్యూమ్ ఈ మూడు కలిపి మనకి ఒకటే డైరెక్షన్ చెప్పాలి. ఆ డైరెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఎంట్రీస్ అనేవి తీసుకోవాలి. పొజిషనల్ ట్రేడింగ్ లో 1-2 స్టాక్స్ కాదు, నంబర్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి. కాబట్టి ఏ స్టాక్ లో మంచిగా రెసిస్టెన్స్ బ్రేక్ అయింది, ఏ స్టాక్ లో మంచిగా సపోర్ట్ బ్రేక్ అయిందో ఐడెంటిఫై చేసి అక్కడ మాత్రమే పొజిషన్స్ తీసుకుంటే చాలు. ఎందుకంటే పొజిషనల్ ట్రేడింగ్ లో అయినా సరే ప్రతి బ్రేక్అవుట్ దగ్గర కంప్లీట్ రైజింగ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, ప్రతి బ్రేక్అవుట్ దగ్గర కంప్లీట్ ఫాలోయింగ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్ లోనే ఇక్కడ బ్రేక్అవుట్ అయినప్పటికీ మధ్యలో మనకి కొంత రేంజ్ బౌండ్ సెషన్ అనేది వచ్చింది. ఇలా మనం రేంజ్ బౌండ్ సెషన్స్ లో గనక ఇరుక్కుపోతే మనకి స్టాప్ లాస్ హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని మనకి పొజిషనల్ ట్రేడింగ్ లో నంబర్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి. కాబట్టి ఏ బ్రేక్అవుట్ దగ్గర బ్రేక్అవుట్ కి ట్రెండ్, వాల్యూమ్ రెండు సపోర్ట్ చేస్తున్నాయో ఆ పర్టికులర్ స్టాక్ లో మాత్రమే మనం ట్రేడ్ తీసుకుంటే చాలు. ఎందుకంటే ఏ స్టాక్ అయినా ఒకసారి ర్యాలీ ఇచ్చిన తర్వాత మళ్ళీ కాసేపు సైడ్ వేస్ అవటం, దాని తర్వాత మళ్ళీ ఇంకో ర్యాలీ అవటం అనేది చాలా కామన్ పాయింట్. దీని గురించి మరిన్ని వివరాలు కావాలంటే ఈ కింద ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.